రాజమాత ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు వస్తున్నారా? హో వావ్, సూపర్ ఆంటీ, సూపర్. రాజమాతలా కాదు, యువరాణిలా ఉన్నారు. సో క్యూట్. ఐశ్వర్య, ఈరోజు అఖిలని పార్వతి ముస్తాబ్ చేసింది. రియలీ సూపర్ పార్వతి, గుడ్. రేపు నన్ను పెళ్లి కూతురుగా నువ్వే రెడీ చేయాలి. అట్టగే అమ్మగారు. హాయ్ సార్. నమస్తే మేడం. హాయ్ మ్యామ్. నమస్తే. హలో. హాయ్ శివ. మన ఇంట్లో అడుగుపెట్టింది ఆ ముద్ద మందారం. మన ఘట్టం లేని గ్రూప్స్ ఆఫ్ కంపెనీలో 15వ కంపెనీ ఏర్పడేలా చేసింది. అవును పెద్దబాబు. షర్లీ, అమ్మా, ఇది ప్రోడక్ట్ ఫైనల్ ప్యాక్. ఈరోజు మార్కెట్లోకి వెళ్తుంది. థ్యాంక్స్ దేవా. తెలుగింటి ఆడపిల్ల అందాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచే ఈ ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ ప్రోడక్ట్ మన పేరుని అందరి హృదయాల్లో నిలిచేలా చేస్తుంది. పార్వతి. అమ్మగారు, దీన్ని తీసుకెళ్లి సీతారాముల పాదాల దగ్గర పెట్టు. అట్టగే అమ్మగారు. రామయ్య తండ్రి, ఈ ముద్ద మందారం అమ్మగారు చెప్పినట్లు అందరి ఆడపిల్లల అందాన్ని 1000 చేసి సంతోషంగా ఉండాలా. పెదబాబు గారికి పెద్ద పేరు రావాలా.
మహి ఇలారా. ఆంటీ మమ్మల్ని ఆశీర్వదించండి. కూర్చో. అమ్మ పార్వతే, శివ, మీ ఇద్దరిళ్ళ అమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఆంటీ పార్వతీ శివల పెళ్ళి అవగానే మా పెళ్ళి, మా పెళ్ళి అవగానే దేవా బావగారి పెళ్ళి. ఆంటీ అంకుల్ కమాన్, స్టేట్ మొత్తం టార్చ్ లైట్ వేసి వెతుకుదాం. ఎక్కడుందో ఆంటీ మీ పెద్ద కోడలు. హలో, నీలా నక్క తోక తొక్కి గట్టమైన ఇంటికి కోళ్ళైపోవడం కాదు. మా బ్రోక్ కాబోయే భార్య, మా వదిన, మా అమ్మ గట్టమైన అఖిలాండేశ్వర్ కాబోయే కోళ్ళంటే ప్రపంచ సుందరై ఉండాలి. నీలా తెల్లతోలుంటే సరిపోదు, కళ్ళతోనే, ఏంటి కళ్ళతోనే ప్రపంచాన్ని ఇంటిని శాసించేలా ఉండాలి. మరి నా కళ్ళు? నీ కళ్ళ? నీవి గుడ్ల గోపు కళ్ళు, ఫుట్బాల్ మీద బూర్లు అమ్ముకునే కళ్ళు. నేను ఆంటీ మీకొక్కడే కొడుకు, మహి నా చేతిలో అయిపోయాడు. పట్టుకో, పట్టుకో. ఏయ్, మహి, ఐశ్వర్య, ఏయ్, తాత, పట్టుకో. నావి గుడ్ల కుప్పకల్లా బూర్లు అమ్ముకునే కళ్ళు. ఆగమంటుంటాయి. పట్టుకోద్దా? మహి, బ్రో, ఏయ్ కమాన్ కమాన్. ఆగు మహి. డాడ్, సారీ దేవా, ఐఎమ్ రియల్లీ సారీ. సారీ బ్రో. ఇట్స్ ఓకే. ఐశ్వర్య, చూసుకోవాలి కదమ్మా. మహి, జాగ్రత్త. సారీ మామ్. మీరు లోపలికి రండి. ఓకే మామ్. అమ్మా, ఇక నాకు సెలవు ఇప్పించండి. అలాగే మంచిది. పంతులు గారు. అఖిల, వెళ్దామా? పెద్దబాబు, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. అలాగేమా. పార్వతి, అదంతా క్లీన్ చేసి. అట్టకే అమ్మగారు. అమ్మా, అదిగో ఆ సీతమ్మ తల్లి నిన్ను ఆశీర్వదిత్తా పసుపు కుంకుమను పంపింది. నీ కళ్యాణం శివబాబుతో ఘనంగా జరుగుద్దమ్మా. దండం పెట్టుకో. అట్టగే నాన్న. కొద్దిగా మెల్లగా అలవైతే ఇది ప్యాసింజర్ బండి అనుకుంటున్నావా కొండన్న? ఎక్స్ప్రెస్.
చిక్ 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 చిక్కు. రైలు వెనక్కి పోని. ఇంత పెద్ద రైలు వెనక్కట్టెళ్ళుద్దే. ఏ రివర్స్ గేర్ మర్చిపోయినావా కొండన్నా? చిక్ 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 చిక్. ఆగు. ఈ గది ఎంత బాగుందా కదా, లోపల పోయి చూసిద్దామా? ఇది అఖిలత్ గది, దాంట్లో అడుగు పెడితే కళ్ళ కారం కొట్టుద్ది. నా పోతా, నువ్వు వంటగదికి పోయి నువ్వు ఉండలు తెచ్చుకోపో. నువ్వు ఉండలా? ఎవరు చేశారే? ఎవరు చేస్తే ఉండలే, నేను తెచ్చుకుంటా. నేను వెళ్ళొస్తా, నేను తెచ్చుకుంటా, నేను తెచ్చుకుంటా. ఈ గది ఎంత బాగుందో. మా ఊర్లో ఉంటే జనమంతా సినిమా హాల్కి వచ్చినట్టు వచ్చి చూసిపోతారుగా. ఏందది? ఏందబ్బా అది? ఏమై ఉంటుంది? కుల్జా సిమ్ సిమ్ అనకుండానే ఇన్ని నగలు పడినాయిందబ్బా. వామ్మో, ఓ నాయనో, ఇదంతా బంగారమే. ఇన్ని నగలే నా నెట్టుకొని సింగారించుకుంటా. సినిమాలో హీరోయిన్లు వేసుకుంటే చూడటమే గాని నా ఒంటి మీద ఎప్పుడూ పడలేదు. నేను వేసుకుంటా. అమ్మాయి గారు, నువ్వా? ఇంకెవరో అనుకుని భయపడిపోయినాను కాందా. అమ్మాయి గారు, ఈ నగలు ఎక్కడి నుండి తీశారు? అలుమార్ నుండి కింద పడ్డాయే పార్వతి. పైన పడేద్దాని, అదే నా ఒంటి మీద పడేద్దాని ఎట్టుకుంటున్నాను. అయ్యో, ఇవి మీరెట్టుకోరాదు. ఇవి 7 వారాల నగలు. ఏంది 7 వారాల నగలా? మేమొచ్చి వారం అవుతుళ్ళా? ఇంకో 6 వారాలకి వేసుకోవాలనా ఏంది? అది కాదమ్మాయి గారు, ఇవి ఈ ఇంటికి కాబోయే పెద్ద కోడలు గారు వేసుకునే 7 వారాల నగలు. ఇంకెవరైనా వేసుకుంటే అమ్మగారు సంపెత్తారు. ఓ స్టింగర్దానా, నానెవరనుకుంటున్నావు? దేవభావం చేసుకోబోయే దీప్తిని కాదా? అంటే ఎవల్ని? ఈ ఇంటికి పెద్ద కోడళ్ళన్నమాట. ముందు మీరు ఆ కుర్చీలో నుంచి లేవని చెప్తాను. అది అమ్మగారు కూర్చునే కుర్చీ. ఏందే, ఈ గదిలోకొచ్చే గాలి కూడా పెద్దెత్త పీల్చేది మనం పీల్చొద్దు అంటావా ఏంది? ఏకశాఖాలు ఎక్కువైపోలా? మాట్లాడకుండా వచ్చి ఈ నగలు నాకేద్దూరా? నేనా? నీ కింద 2 పనోళ్ళు పెట్టుకున్నావా ఏంది? మిగిలిన అన్నం తినేటోళ్ళు మిగిలిన పనులు కూడా చెయ్యాలని భవానత్త చెప్పలేదా? బేగా వచ్చి ఇవెట్టుపో దా. రా అమ్మే. పెట్టు.
అనుకున్నాను. పెద్ద బావకి ఇంకెట్టా ఉంటదో అందరికి చూపించేస్తా. అమ్మగారు అమ్మగారు, అయ్యో పెద్దమ్మ గారు చూసారంటే ఇంకేమైనా ఉందా? అమ్మాయి గారు వెళ్ళేటప్పుడు అడగొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? కావాలని చేస్తావు భవానీ? సారీ అక్క, ఉండబట్టలేక అడిగాను. మూడ్ ఆఫ్ చేసుకో అఖిల. షెల్ వి గో? లంచ్కి ఏమేమి ఏర్పాట్లు చేయాలో పార్వతికి చెప్పానక్క. తప్పుకో అక్క అది పక్కకి తప్పుకో. అక్క అది తప్పుకోమన్నానా? బాగున్నానా పెద్దత్త? ధర్మయ్, ఓయ్ ఆగు, ఇట్రా. దొంగ బుద్ధిని ఇంకా పోనిచ్చుకోలేదా మీరు? ఆ కొట్టుకురాలేదక్క, పట్టుకొచ్చింది. షట్ అప్. $10 లక్షలు పట్టుకెళ్ళినా నేను ఫీల్ అవ్వను, కానీ ఆ 7 వారాల నగలు ముట్టుకుంటే నేను భరించలేను. ఓయ్ చెయ్యి, ఎవరు వేసుకోమన్నారు నిన్ను? అది 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 పార్వతి వేసుకోమంది పెద్దత్త. పార్వతి, ఆ నగలు తీసిచ్చింది నువ్వేనా? చెప్పు, నిజం చెప్పు. కట్టుకథలు చెప్పారో?
తల్లి తోడమ్మ గారు, ఆ అమ్మాయి గారు మీ గదిలో నకలు తీసేసుకుంటుంటే నేను పోయినాను. ఎట్టుకోవడం రాదని బలవంతంగా నాతో వేయించింది. ఆంటీ రూమ్కి నువ్వెందుకు వెళ్ళావు పార్వతి? ఇంకో కాఫీ కప్పులు తీద్దామని పోయినానమ్మగారు. కప్పులు తీద్దామనా లేకపోతే భవానీ, తప్పులు చేసింది మీరు. నేరం పార్వతి మీద మోపాలని ఎందుకు చూస్తారు? ఆ నగలు ఇంటి పెద్ద కోడలే వేసుకోవాలని మీ అందరికీ తెలుసు కదా. వద్దన్న పని ఎందుకు చేస్తావు భవాని? ఏదో తెలియక చేసిందిలే బావగారు. నేను కోడల్నే కదా, ఈ ఇంటికి కాబోయే పెద్ద కోడల్ని నేనే అవ్వచ్చేమో కదా పెద్దత్త. చంపేస్తాను నిన్ను ఇంకోసారి ఆ మాట అన్నావంటే. పెదబాబు ఘట్టమనేని దేవేంద్ర అక్కడా, నువ్వెక్కడా? నువ్వేంటి, నీ బతుకెంత? ఇంకా వాటిని ఒంటి మీద ఉంచుకున్నావే? ఒక్క నిమిషం ఉండవే. డౌట్ క్లారిఫై చేసుకున్నాక వెంటనే తీసొద్దు గాని. అక్క, దీప్తి పరాయి పిల్లేం కాదు, మా అన్న కూతురు, మీకు బంధువే. 7 వారాల నగలు ఇది వేసుకున్నదని కోపడుతున్నారు సరే, మరి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ కూతురు వంట మనిషి పార్వతి వేసుకున్నప్పుడు ఫోటోలు తీసి చప్పట్లు కొట్టి పబ్లిసిటీ చేసుకున్నారు కదక్కా. బాగుంది కొండన్నా. 55 తిన్నారు, ఇంకా 5 అట్లయ్యేలా కొండబాబు గారు. రుబ్బు మచ్చు, నా కడుపులో రోలు ఇంకా రుబ్బుతూనే ఉంది. ఇదిగో ఇది కూడా. పార్వతి, చెయ్యికేమైంది? శనబాబు గారు, కొండబాబు గారికి అట్లేసి చెయ్యి పడిపోనాది. ఎడమసే కూడా పోయేలా ఉంది. ఆ బాబుకి దండ పెడతాను, ఆపమని చెప్పండి. ఆపరా బండబామర్ది. దాని చెయ్యే కదా పోయేసిన బావా, ప్రాణం పోయినట్టు చేస్తావేంది? తిను తిను తినన్నా, తిను. ఈ పిండి ఎందుకు కలుపుమన్నారు కొండబాబు గారు? ఇక్కడ ఇడ్లీ దోశలు తిని రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ పూరి అటుకుపోతా. లారీలో ఉన్నావు, మళ్ళీ పూరీలేంట్రా? ఇది కడుపా తిరుపతి హుండి ముడుపా? వాళ్ళు వేస్తూనే ఉన్నారు, నువ్వు తీస్తూనే ఉన్నావు. ముత్యం, టీ తీసుకురాపో. ముందు ఇడ్లీలు తినండి కొండబాబు. ఈ ఇడ్లీలు నంచుకుందండి, నాలుక టీ అడుగుతుంది. టీయే. ఒరే గణేష్, ఎల్లి జగ్గులో పట్టుకురాపో. ఎల్లు ఎల్లు. ఒరే కొండ జాతి కొండ, నువ్వు సెలవులకు వచ్చినట్లేదురా. మీ ఊళ్ళో నీ వల్ల కరువు వచ్చినట్టుంది. వంట సరుకులన్నీ నిండుకున్నా మీ కడుపు నిండలేదా కొండబాబు గారు? ఏమైంది? పిండైపోయిందా? బోపిక అయిపోయింది, ఇక నడరా. నడవాలంటే బలంగా తినాల్సిన బావా.
నెలకు సరిపడే సరుకులు తెప్పించినారు. 6 రోజుల్లోనే అయిపోయినాయి కొండబాబు. ఇంతేనా పెద్దత్తోళ్ళు వాడేది? ఏ తినరా? ఉపవాసాలుంటారా ఏంది? అట్లాంటిదేమీ లేదమ్మాయి గారు. పనోళ్ళు 25 మంది, డ్రైవర్లు 10 మంది, వచ్చిపోయేటోళ్ళు 6-7 మంది, ఇంట్లో వాళ్ళు 12 మంది. ఇంతమందికి సరిపడా సరుకులు తెప్పిస్తారు. కానీ మీరు వచ్చినప్పటి నుంచి సరుకుల బండి, అదే టిప్పర్ లారీ 2 రోజులకు ఒకసారి తిరుగుతూనే ఉంది. అన్నా ఇంకో 30 ఇడ్లు చెప్పు. కొట్టుకు రండి, ఇక్కడ లేవు. తౌడు తినే గేదెలైనా అలసిపోతాయి కానీ మీరు ఇంత ఉత్సాహంగా ఎలా ఉన్నారా? ఫిట్స్ వచ్చిన ఆంబోతులా కొట్టుకోకు. పార్వతి, ఈ డబ్బులు తీసుకెళ్లి కొట్టుకెళ్ళి ఇడ్లీ తీసుకురా, తింటాడు. ఈ బెల్లి ఆకలే 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 ఆకలే. ఊరుకో ఊరుకో అన్నా. అన్నోయ్ అటు చూడు. ఒరేయ్, ఇదేంటి 2 జాడుల పచ్చడి మింగేసినారా? చట్నీయే కదండి, ఇప్పుడు ఇడ్లీ తింటే బ్యాలెన్స్ అయిపోద్ది. పోయి మజ్జిగ తీసుకురా. కొండబాబు గారు, మీ జోళ్ళు ఒకసారి చూపిస్తారా? ఎందుకు? నా గుండె ఆగిపోయే ముందు ఒకసారి దండ పెట్టుకుందామని. మధ్యాహ్నం అన్నానికి యాట్నేయండి. అన్నకి మాసకురంటే మరిసెట్టి తింటాడు. అంటే ఇప్పుడు దాకా మనసు పెట్టి తినలేదా? లేదు, ఉత్తుత్తినే తిన్నాడు. అబ్బో, నా వల్ల కాదురా నాయన, ఈ ఘోరం నేను చూడలేను. సీ యు లేటర్, బాయ్. అన్నోయ్ అది చూడు, అందరూ పోయినారన్నోయ్. అక్క అక్క ఇక్కడక్క, జాగ్రత్తరా. 10 రూపాయలు ఇస్తా. అక్క అక్క ఇక్కడ, అక్క అమ్మ జాగ్రత్త అమ్మా. అక్క 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 ఇక్కడ. ఎక్కడ్రా? అక్క ఇక్కడ ఇక్కడ. ఆగరా గనిగా. అక్క అక్క ఇక్కడ 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 నా పట్టుకో. అక్క ఇక్కడ 10 రూపాయలు ఇస్తాను అక్క, పట్టుకో. అక్క అక్క ఇక్కడ. నాన్నోయ్, గిన్నెలో గులాబ్ జామ్ ఉంది, బయటికి తీయకు. అట్లాగేనమ్మా. అక్క అక్క నాకు గులాబ్ జామ్ కావాలి. అవుట్ 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 అవుట్
మనోజ్ 10 రూపాయలు ఇవ్వు, 10 రూపాయలు ఇవ్వు. దొంగదానా పో తొండి నేను ఆడపో అహం, ఏం కాదు, 10 రూపాయలు ఇవ్వు, 10 రూపాయలు ఇవ్వు. గాంధీ గారి ఖాతాలో రాసుకోపో, పండగ చేసుకో. రామ్మా భోజనం చేద్దు గాని 10 రూపాయలు డబ్బులు ఇవ్వలేదు ఓవే. చూడు నాన్న. రామ్మా దా కూర్చో గనికి రే గని లాగించిరా, దెబ్బకి గిన్నె ఖాళీ అయిపోవాలి. పోవే నీతో మాట్లాడను. అబ్బో నాన్నోయ్, లడ్డు గనిగాడు అలిగినాడు. తప్పైంది కలెక్టర్ సార్, క్షమించండి. తప్పు లేదు పప్పు లేదు, నీతో మాట్లాడను ఆడను పో. అరే గని అక్కుండేది ఇంకా మా ఉంటే 10-15 రోజులేరా. నాన్న అవును తల్లి, అమ్మగారు ముహూర్తం పెట్టించటమే ఆలస్యం. నీ పెళ్లి చెయ్యాలా, నా తల్లిని అత్తారింటికి పంపాలా. తాంబూలాలు మార్చుకునే ముందే బ్రాండ్ అంబాసిడర్గా నెల జీతం తీసుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నీకోటి పార్వతి, పేరు చూసుకున్నావా? 2 లక్షల జీతం. ఉంది పార్వతి. అమ్మ మనసు ఎంత గొప్పదో చెప్పాల్సిన పని లేదు, చూస్తూనే తెలుస్తుంది. వెళ్ళొస్తాం అమ్మగారు, వస్తాం అయ్యారు. అలాగే. I'll get fresh. పెదబాబుకి తగ్గ జోడీని వెతకాలండి. మన ఆస్తికి తగ్గ అందగత్తెలు ఎవరైనా దొరుకుతారు. అలాంటి వాళ్ళు కాదు. దేవాని కళ్ళకద్దుకునే మంచి అమ్మాయి రావాలి. శ్రీ శ్రీ ఘట్టమనేని మహేంద్ర బాబు గారికి గరం గరం కాఫీ రెడీ. గుమగుమలాడే ఈ కాఫీ వాసనకే చిన్న దొరగారి బద్ధకం వదిలిపోవాలి. గుడ్ మార్నింగ్ మహి, లెట్స్ హావ్ సమ్ కాఫీ. ఏయ్, నన్ను విసికించుకో, వెళ్ళిపో. తెల్లారాక కూడా కళ్ళు తెరవకపోతే నెక్స్ట్ జన్మలో గుడ్డివాడుగా పుడతారు చిన్నబాబు. కళ్ళుండి నీలాంటి సోదిమోహన్ దాన్ని చూడడం కన్నా కళ్ళు లేకపోవడమే మంచిది. తమాషక్కేం గాని లేకండి సార్. ఏయ్, చెప్తే అర్థం కదా నీకు, పోతలకి. కాఫీ సింగిల్ సిప్ చేసివ్వండి సార్, బ్యాలెన్స్ మేం కంప్లీట్ చేసుకుంటాం. కమర్ 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 ప్లీజ్ ప్లీజ్, వన్ సిప్ వన్ సిప్. ఏయ్, నీ బోర్డు కాఫీ ఎవరికి కావాలి? గెట్ అవుట్.
మహి ఎందుకంత కోపం? కోపం కాదే, నువ్వంటే అసహ్యం. పిచ్చి పిచ్చి డ్రామాలు అయిద్దని చాలాసార్లు చెప్పాను. అసలు నిన్ను నా బెడ్రూమ్లోకి ఎవరు రమ్మన్నారు? కాఫీ ఇద్దామని వచ్చాను. చంపేస్తాను నిన్ను. నువ్వు రోజ్ ఫ్లవర్ ఇస్తేనే దాని కింద నా ముళ్ళు గుచ్చుకుంటున్నట్టుంది నాకు. కాఫీ ఇచ్చి కబుర్లు చెప్పాలని ట్రై చేసావంటే కాళ్ళు ఇరగొడతా. అరే, రోజు అమ్మ పేరు వాడుకుంటూ అడ్డంగా ఆడుకుంటున్నావు. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? కొట్రా. ఇప్పటి వరకు నా లైఫ్ లో 2 సార్లు చెప్పుదెబ్బలు తిన్నాను. అది కూడా నువ్వే కొట్టావు. మా అమ్మ నాన్నలు నేనంటే ప్రాణం ఇస్తారు. నన్నెవరైనా అంటేనే వాళ్ళ ప్రాణం తీస్తారు. ఫస్ట్ టైం ఒక పని మనిషి పార్వతిని నేను ఒక మాట అంటేనే కొట్టావు. లో క్లాస్ వాళ్ళని కూడా పట్టించుకునే ఒక హై క్లాస్ అమాయకుడని వదిలేశాను. ఇప్పుడు నిన్ను ప్రేమగా చూసుకోవాలని సేవ చేస్తే ప్రతిఫలంగా 2 దెబ్బ కొట్టావు. అదే మార్చినేని ఐశ్వర్య అయ్యుంటే రెప్పపాటులో నీ చెంప మీద చెయ్యి పడేది. కానీ నేను నిన్ను కొట్టనురా. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ ఇంటి కోడలు నవ్వుతున్నాను. ఘట్టమనే నీ ఇంటి పేరుని కంటికి రెప్పలా చూసుకోవాలనుకుంటున్నాను. అమ్మ నంగరాచి, ఏం నటిస్తున్నావే? ఎందుకే నాటకాలు ఆడతావు? అసలు నీకేం కావాలి చెప్పు. డబ్బా? నా వాటా మొత్తం నీకు రాసిచ్చామని చెప్తాను. పవరా? 15 కంపెనీలో 7 కంపెనీలు నీకు హ్యాండ్ ఓవర్ చేయమని బ్రోక్ చెప్తాను. లేదు, నీకు మా అమ్మ ఘట్టమైన అఖిలాండేశ్వర్ కోడలుగా పిలిపించుకోవాలని ఉందా చెప్పు. ఇప్పుడే నీ మెల్లో తాళి కట్టేస్తా. ఈ ఇంట్లో పని వాళ్ళకి నేమ్ ప్లేట్స్ ఉన్నాయే, అలాగే మహేంద్రబాబు భార్యని అని గోల్డ్ ప్లేట్ వేయించుకు తిరుగు, నో ప్రాబ్లం. కానీ పెళ్ళప్పుడు అగ్నిగుండం చుట్టూ తిరిగేటప్పుడు నా చిటికిన వేలు పట్టుకోవడం తప్పించి ఇంకెప్పుడు నా విషయంలో వేలు పెట్టకు. నువ్వు నాకు సేవలు చేయడం కాదే, నీకే సేవలు చేయడానికి 25 మంది పనులను పెట్టిస్తా. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఎనఫ్. అంతేకాని కలలు కన్నామా, అవి నిజమే పిల్లలు కన్నామా అన్న చాప్టర్ నీ లైఫ్లో ఉండదు. దట్స్ ఆల్ ఫర్ ఎవర్. నిన్ను ఏ యాంగిల్లో చూసినా నమ్మాలనిపించట్లేదు. ఏదో గేమ్ ఆడుతున్నావు, నో డౌట్. నువ్విలా తెగేసి చెప్తుంటే మన బంధం ఇంకా బలపడుతుందన్న నమ్మకం కలుగుతుంది మహి. రే అమూల్ బేబీ, పొద్దున్నే నీకు బెడ్ కాఫీ తీసుకురాకముందు దేవుడు ఫోటో ముందు నిలబడి పాల గ్లాస్ తీసుకెళ్లే రోజు త్వరగా రానిమ్మని కోరుకున్నాను. కానీ పిడికెడు అక్షింతలు నెత్తిన చల్లుకుని పెళ్లికొచ్చిన వాళ్ళ కాస్ట్లీ గిఫ్ట్స్ అందుకొని బలవంతంగా స్మైల్ ఇస్తూ 10,000 ఫోటోలు తీసుకునే ఇంట్రెస్ట్, పేషెన్స్ 2 లేవురా నాకు. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీ నవ్వు కావాలి. నువ్వు నన్ను అసహించుకోవడం అలవాటు. అది పొరపాటును తెలుసుకునే రోజు వస్తుంది. అప్పుడు నువ్వు సారీ చెప్పినా నా చెవికి లవ్ యూ అని చెప్పినట్టే వినపడుతుంది. ప్రేమంటే అదేరా ప్రేమంటే. నీకెంత చెప్పినా అర్థం కాదు.
రామ అని కోటి రాసుకుంటే పుణ్యం వస్తుంది, కానీ నాకు ప్రేమ అని ఒక్క మాట చెప్పినా కోపం వస్తుంది. నీకు విసిగొచ్చి విరక్తొచ్చి చచ్చిపోవాలనిపిస్తే గో టు హెల్. నీ చెయ్యి నా చెంపను కొట్టింది, అదే చెయ్యి ఈ చెంపను ప్రేమతో నిమిరే రోజు వస్తుంది. ఐ విల్ వెయిట్ ఫర్ యూ మహి. నీ నిజం, నా ప్రేమ నిజం. రేపు ఇడ్లీలు దోశలు వెయ్యొద్దు. తిని తిని వెగటు పుట్టింది. రేపు ఉపవాసం ఉంటారా అమ్మాయి గారు? అమ్మయ్యా, ఉపవాసమా? నా వల్ల కాదు, నేను చచ్చిపోతా. కొత్త టిఫిన్లు చెప్తా, రాసుకోయే. చెప్పండి అమ్మాయి గారు. అమ్మాయి గారు కాదు, అమ్మగారు. మా అమ్మ ఆయుష్ పోసుకుని 50 ఏళ్ళకి పోతాను అనుకున్నాను. మీ దెబ్బకి 20కి తప్ప కట్టేలా ఉన్నానమ్మా. నోన్ముయ్, పోతే పోయిందిలే, ఏదో పాడం. రాసుకో. నాన్న, చిట్టి. ఈ గెటప్ బాగున్నారా అత్త? ఈ గెటప్ లో అచ్చం అఖిలక్కలా ఉన్నావే. అట్నా? నేనెట్టా ఆర్డర్ ఎత్తానో చూడత్తా. ఏయ్ పార్వతి, అమ్మగారు, రేపొద్దుగాల 25 ఊతప్పాలు, 30 మైసూర్ బోండాలు, 40 పెసరట్లేసేయ్. నీకేం కావాలి కొండ బాబు? రా 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 రా. నువ్వు చెప్పింది దానికి డబలో. ఆ, వాటికి తోడు బుట్ట రవ్వట్లు, తట్టెడి జంతికలు, సంచి నిండా బూంది. ఈ పూటకు సాలు మేడం. మా కొండే, మా బంగారమే. ఏంటి అలా చూస్తున్నావు? రాసుకో. పని వాళ్ళకి పాఠాలు చెప్తున్నావా భవానీ? ఏం చేస్తున్నారు? అక్క, అది కాస్ట్లీ చీరలు కడితేనో ముత్యాల పూసలు వేసుకుంటేనో నాలా అవరు. మన క్యారెక్టర్ మణిపూసలా ఉండాలి. అర్థమైందక్క. ఏదో పిల్లలు ముచ్చటపడి పెళ్లి కావలసిన పిల్లలు కాళ్ళు చేతులు విరిగితే తర్వాత కష్టం అవుతుంది. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. హే దీప్తి, వాట్స్ దిస్? లుకింగ్ క్రేజీ. పెదబాబు, ఊరంతా నీ కళ్ళు వాటి నవ్వు గురించే మాట్లాడుకుంటున్నారంటగా. నీ కళ్ళల్లో నవ్వు కనిపిస్తుందన్నావ్. అదే నచ్చిన అమ్మాయి కూడా కనిపిస్తే ఎంత బావుండో. రే మహి, నువ్వు నిశ్చితార్థం ఎప్పుడని అడుగుతున్నావా? సర్ప్రైజింగ్.
హౌ స్వీట్ మై బ్రో. వారం నుంచి ఐశ్వర్య మన ఇంట్లోనే ఉంటుంది కదా, మహిలో మార్పు వస్తోంది పెద్దబాబు. నిశ్చితార్థం, తర్వాత పెళ్లి, ఊరేగింపు ఇవన్నీ ఘనంగా చేస్తాను. కానీ వీటన్నిటికన్నా ముందు నువ్వో ఘనకార్యం చేయాల్సి ఉంది ఘట్టమనేని మహేంద్ర గారు. ఏంటమ్మా అది? MBA ఫైనల్ ఇయర్లో బ్యాక్లాగ్స్ ఎన్నున్నాయి? అదే, ఎన్ని పరీక్షలు పాస్ అవ్వాలి మీరు? అమ్మా అది 2 అనుకుంటా అమ్మా. నో, 3. అనుకోవడం కాదు, అడిగి తెలుసుకోవాలి. ఇంకా నేను నీ చదువు గురించి పట్టించుకోవాల్సి వస్తుందంటే ఏం చెప్పాలి నీకు? ఈసారైనా బాగా కష్టపడి చదివి పాస్ అవ్వు. కష్టపడి చదువుతానమ్మా. ఎక్కడ్రా? నిన్న వరల్డ్ కప్ అన్నావు, ఇప్పుడు అర్ధరాత్రి దాకా IPL మ్యాచెస్ చూస్తున్నావు. ఇంకెప్పుడు చదువుతావు? ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు మహిబాబు ఇరుక్కున్నాడు. కొండా తిప్తిలు సేఫ్. నిన్న వరల్డ్ కప్ అన్నావు, ఇప్పుడు అర్ధరాత్రి దాకా IPL మ్యాచెస్ చూస్తున్నావు. ఇంకెప్పుడు చదువుతావు? ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు మహిబాబు ఇరుక్కున్నాడు. కొండా తిప్తిలు సేఫ్. నువ్వు పాస్ అవ్వాలి. 10 రోజుల్లో పార్వతి పెళ్లి, ఆ తర్వాతే నీ పెళ్లి. ఐశ్వర్య, ఆంటీ, నీకు ఫుల్ అథారిటీ ఇస్తున్నాను. కోచింగ్ ఇస్తావో కోటింగ్ ఇస్తావో నాకనవసరం. ఈసారి వీడన్నీ పాస్ అవ్వాలి. అలాగే ఆంటీ, నేను చూసుకుంటాను. మహి ఈసారి అన్ని పాస్ అయ్యేలా నేను చూసుకుంటాను. ఓయ్, తిన్న తర్వాత ఇంకేం తినాలా అని ఆలోచించడం కాదు, కాస్త బుర్ర కూడా వాడండి. అలాగే పెద్దత్త. ఈ వేసవి సెలవులు పూర్తయ్యేలోపు 4 ఇంగ్లీష్ ముక్కలు, 2 మంచి మాటలు నేర్చుకుని వెళ్ళండి. అలాగే అత్త. మహీబాబు, ఆ, ఉమ్, ఈసారి నువ్వు పాస్ అవ్వకపోతే తోటమాలి అవ్వాల్సొస్తుంది. అర్థమైందా? గార్డెన్లో గడ్డి కోసే పనిలో పెడతాను, జాగ్రత్త. స్టడీ వెల్, అండర్స్టాండ్? ఓకే మామ్. టేక్ కేర్. ఏయ్, ఎందుకు నవ్వుతున్నా? బాయ్. సినబాబు గారు అయిపోనారు. ఐశ్వర్యమ్మ గారు టీచర్ అమ్మ అయితే 3 పరీక్షలు పాస్ అవ్వడం ఏంటి, అగ్ని పరీక్షలు ఆడతారు. ఆ బాబు గారి ఈపును సాకి రేవు చేసేస్తారేమో పాపం. అత్తో, ఏందిది? కప్పులో కాఫీ పోసి బావ చేతిలో పెడితే పుడుక్కరు పడిపోతాడా? ఎట్టెట్టా? ఏయ్, ఎట్టా గిట్ట అంటూ బ్రెయిన్ తినకు, చెప్పింది చెయ్యి. అవునే కోడలా, ఐసక్క నీకు టీచర్ లాంటిది. అదేనే ప్రేమ టీచరు. బుగ్గలు ఎందుకత్తా? భలే ఉంది బుగ్గ. ఓ, అర్థమైంది. బావా, నేను కాఫీ తాగాక ఈ బుగ్గతో ఆడుకోవాలి, అంతే కదత్తా? అవును, ఈ హార్ట్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ ఏంటంటీ? చూడండి. వావ్, మీరు సూపర్ ఆంటీ. ఈ వయసులో ఎంత క్రియేటివ్ గా ఆలోచించారు. కాఫీ విత్ హార్ట్ బెలూన్,
అద్దిరిపోయింది. మీరు కేక ఆంటీ, కేక. ఆ రోజుల్లో నేను లంగావోణి వేసుకుని కాలేజ్లో అడుగు పెడితే 1000 గులాబీలు, ఇలాంటి బెలూన్స్ 10,000 పడేవి ఐసు. మీ మావయ్య కూడా నా హైట్ కి నడకకి పడిపోయాడు. అబ్బా అబ్బా, నా అత్తే ఏం సిగ్గుపడితివి, ఏం సిగ్గుపడితివి, మా అత్త బంగారం. ఏటైనాదత్తా, ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? దీప్తి, నిన్ను ఈ ఘట్టమనేది ఇంటి పెద్ద కోడల్ని చేస్తానని మీ నాన్నకి, అదే మా అన్నయ్యకి మాటిచ్చాను. ప్రాణాలు పణంగా పెట్టైనా సరే దేవబాబుతో నీ పెళ్లి జరిపిస్తాను. ఆ ప్రాణాలు యుద్ధాలు వద్దా ఆంటీ. ఏ తింగరదానా, చెప్పేది సరిగ్గా విను. చూడు, దేవా బావ దగ్గరికి వెళ్ళి బావా కాఫీ అను. అంటే దేవా కాఫీ తీసుకుంటాడు. అప్పుడు దేవా చేతిలో కాఫీ కేసి చూస్తూ ఉండు. కళ్ళల్లోకి చూసి చిన్న సిగ్గుతో ఏమంటల్ వింటున్నావా? నువ్వు చెప్పే మధ్యలో ఆపకు, ఇంట్రెస్టింగ్ గా ఉంది. అమ్మ లడ్డుదానా, విను. ఎక్కడి వరకు వచ్చాను? సిగ్గుతో వరకు వచ్చావమ్మా. ఆ సిగ్గుతో బావా నేను కూడా కాఫీ తాగలేదు అను. అప్పుడు దేవా అలాగా సరే 1/2 తాగుదా అంటాడు. అప్పుడు వెంటనే నాకు అర్థమైంది, నాకంతా అర్థమైంది. నేను అల్లుకుపోతాగా. బావ తనగానే కాఫీ సగం తాగి ఇవ్వగానే మిగిలింది కళ్ళకద్దుకొని నేను తాగాలి, గంతేగా. అదెంత? నా బొందని నా బొంద. ఇదేమైనా ఇరానీ కేఫ్ అనుకుంటున్నావా? సగం తాగింది తాగడం కాదే. దేవా నీకు సాసర్లో పోసి తను కప్పులో తాగుతాడు. నువ్వు ఆ సాసరు విను, కప్పుతో ఇలా టచ్ చేసి అలా కళ్ళల్లోకి చూస్తూ తాగు. పోసే. ఐసు చెప్పింది నీకు అర్థమైందా? ఓ పిచ్చెక్కిస్తా. ఎవరికి? నీకు కాదులే, బావకి. కాఫీ బావ గొంతులో నుండి గుండెల్లోకి పోయి నా ప్రేమ సక్క ఇందులు పెట్టేలా చేస్తాను. అబ్బో, అప్పుడు మీ ముందుకు తిరిగి వస్తాను. ప్రేమ పంతులు ఓ తెల్లదొరసాని, చీపురు గంగా భవాని నా మేనత్త. ఇట్రాయే. దీవించుండే. ఓ విజయోస్తు. ఇప్పుడు చూడండి. ఏ కాఫీ 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 కాఫీ. ముంచెలా ఉన్నావే. ఇది రైల్వే స్టేషన్ కాదే. ఆపవే, ఆపు. సిగ్గుతో వెళ్ళవే. ఓ సిగ్గా. ఓ కిలో వేసుకున్నత్తా. 1.5 కిలో వేసుకోవే, కానీ సిగ్గుతో వెళ్ళవే. సిగ్గు కిలోల్లో ఏంటి నా బొంద. ఈ జాల అత్త. ఓ నా బంగారు తల్లి, అన్ని నా పొలికలేనే. వెళ్ళవే, వెళ్ళు. కాఫీ చల్లారిపోతుంది, వెళ్ళు. ఇప్పుడు చూడు, బావని పాడేసి వస్తాను.